హాయ్ 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 ఈరోజు మన 10 days బ్యాక్ ప్యాకింగ్లో లాస్ట్ డే 10th డే ఈరోజు నేను మ్యాంగ్లూర్లో ఉన్నా. మ్యాంగ్లూర్ నుంచి నేను హైదరాబాద్కి వెళ్తున్నా డైరెక్ట్. ఎందుకంటే కొంచెము హెల్త్ అస్సలు బాగాలేదు. ఇక్కడ స్టే చేయడం వల్ల కొంచెం నల్లుల వల్ల బాడీ అంతా గలీజ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళాలి, మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాలి. నా బాడీ ఇబ్బంది పెడుతుంది. అండ్ దట్ టు 4 days నుంచి అసలు నిద్ర లేదు. నేను నైట్ మొత్తం నిన్న అరౌండ్ 8 o'clockకి వెళ్తే ఈరోజు మార్నింగ్ 8 o'clock వచ్చిన. షూట్ కంప్లీట్ చేసుకొని సెట్ ఉండే ఏది బబ్బుస్వామి సెట్, బబ్బుస్వామి కోలో ఉండే. దానికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 8:30కి అట్లా వచ్చిన అనమాట. చాలా టైర్డ్ ఉంది అండ్ హెల్త్ కూడా నాకు ఇబ్బంది పెడుతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ 10th డే నేనైతే డైరెక్ట్ హైదరాబాద్కే ప్లాన్ చేసిన. ఇక్కడ నుంచి నేను ఎప్పుడు హుబ్లీకి వెళ్ళాలి. హుబ్లీ నుంచి నాకు ట్రైన్ బుక్ చేసుకున్నా. 9:30కి అట్లా ట్రైన్ ఉంది. కానీ ఇక్కడ నుంచి హుబ్లీకే 7 hours జర్నీ ఉంది. చూడాలి అసలు బస్సు ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఎక్కితే 9 hours పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చలో వెళ్దాము అనుకుంటున్నా. మేబీ రీచ్ అవుతానో అవ్వడం అయితే చూడాలి. ఇక్కడ నుంచి ఏమైనా లగ్జరీస్ కానీ ఇవి ఏం లేవు. లగ్జరీ బస్సులు ఏవి లేవు. ఉంటే ఏసీ స్లీపర్ లేకపోతే కేఎస్ఆర్టీసీ బస్సులు. సో అది మ్యాక్స్ ఇంకా రీచ్ అవుతా అని అనుకుంటున్నా. చూస్తా. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ ఎంత అవుతుంది అని అంటే 9 అట్లా అవుతుంది. 7 hours జర్నీ. చలో నేను ప్రవాసీ యాత్రి నివాస్ మన కేఎస్ఆర్టీసీ పక్కనే ఉంటుంది. సో ఆ నుంచి దండన బస్ స్టాండ్కి అయితే వచ్చిన. ఇక 9:45కి అయితే హుబ్బల్లి వస్తుంది. సో ఈ బస్సు అయితే ఎక్కిన. ఇది పోయే వరకు 6:45 ఏమవుతుంది అని అన్నాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది గుద్దేసుకుంటా పోయే వరకు నాకు తెలిసి 8 కావచ్చు. సింపుల్ 8 అవుతుంది నేను అనుకుంటున్నా. నాకు 9 గంటలకు ఉంది ట్రైన్. సో అక్కడి నుంచి ఇంకా రైల్వే స్టేషన్ పోయి ట్రైన్ అయితే మిస్ కాకుండా ఉంటే చాలు. ఇది ఎట్లనైనా పోనీలే కానీ 7 గంటలకు పోనీ 8 గంటలకు పోనీ ట్రైన్ మిస్ కాకుండా ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఘోరంగా హెడ్ఏక్ ఉంది, నిద్ర లేదు, కళ్ళు మండుతున్నాయి. ఏమో ఇంకా ఈ జర్నీ ఎట్లుంటుందో ఇప్పుడు ఈ బస్సు జర్నీ. ఇది ప్రతి దుబ్బకాడ ప్రతి చిన్న కాడ ఆగకుండా పోతుంది. ఇది ఒక టార్చర్. ఇప్పుడు Day 10 ఇట్లా స్టార్ట్ అయింది ఇవాళ. ఇది Day 10. సరేలే, నేను మళ్ళీ హుబ్లీకి పోయిన తర్వాత వీడియో ఆన్ చేస్తాను. అప్పటిదాకా ఇక సారీ. టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ జర్నీ ఇది. 9:30కి బయలుదేరినామంటే 3 గంటలన్నరనా. సో 8 గంటలన్నర జర్నీ చేసిన తర్వాత నేనైతే బస్సు ఎక్కి పన్నా అంటే ఇప్పుడు బస్సు ఆపిండని లేచిన. నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వీడియో మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సో లంచ్ కానీ ఆపిండు మనోడు. 15 నిమిషాలు ఇక్కడ ఆపుతాడంట. నాకు తినాలన్న మూడు ఉత్సాహం లేదు. నిద్ర లేక అంత ఆగమాగం ఉన్న పరిస్థితి. సో ఇక్కడైతే ఆగింది. 20 minutes తర్వాత అయితే బయలుదేరుతుంది మళ్ళీ. సో హుబ్లీ నుంచి ఇంకా 5 hours చూపిస్తుంది. వెళ్తాం కావచ్చు మ్యాక్స్. ట్రైన్ టైంకి అయితే వెళ్తాం. చలో హాయ్. మనమైతే ఎక్కడి నుంచి మ్యాంగ్లూర్ నుంచి హుబ్లీకి అయితే నేను 6:50 ఏమో రీచ్ అయినా బస్ స్టాండ్ నుంచి. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. నేను బస్సు దిగిన తర్వాత ఆటో వాళ్ళతోటి ఇది ఒక లొల్లి పంచాయితీ. ఏందని అంటే వాళ్ళు నేను క్రోమ్లో చూసినా అనమాట అసలు ఎంత డిస్టెన్స్ ఉంది ఏంది అని చెప్పేసి. మ్యాప్స్లో చూస్తే 3 kilometers ఉంది. వాడు బస్సు దిగడం ఆలస్యం. స్టేషనా సార్ అన్నాడు. అవును అని అన్నా. అయితే 180 rupees అని అన్నాడు. అయితే 3 kilometerలకు 180 rupees ఏందన్నా అని అంటే 150 సార్ అని అన్నాడు. 150 rupees ఏందన్నా, నేను సింగిల్గా ఏమన్నా షేరింగ్లో వస్తానన్నా. అయితే సరే అయితే 100 ఇయ్యన్నా అని అన్నాడు. 100 ఇయ్యన్నానంటే నేను 100 ఇయ్యను ఏమేనో 30 రూపాయలు ఇస్తానన్నా. అంటే యాక్చువల్లీ ఇక లోకల్లో అడిగితే దిగిన బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి 30 rupees అంట ఛార్జ్. అయితే మనం నాన్ లోకల్ కదా, తెలియగానే మనోళ్ళకి పిలికలు టచ్ అవుతాయి కదా. అంటే ఓన్లీ కర్ణాటకలోనే కాదు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మన హైదరాబాద్ చూసినా కానీ అక్కడ కూడా వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది ప్రాబ్లం కాదు. సో వాళ్ళు అట్లా అనేసరికి ఇంకొక 2-3 వచ్చారు అట్లనే.
వస్తే నేను 50 రూపాయలు ఇస్తాను అన్న అని చెప్పిన. 50 రూపాయలు ఇస్తాను అన్నానంటే సరే అన్న ఇంకా ఏం లేదు 70 రూపీస్ ఇచ్చేసే తీసుకోవద్దాం అని అన్నారు. 70 రూపీస్ ఇచ్చేసిన, తీసుకొచ్చి రైల్వే స్టేషన్ కాడ దింపిండు. ముందడున్న ఒక హోటల్లో ప్రశాంతంగా ఒక 2 ప్లేట్ల పరోటా తిని వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే కూర్చున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వస్తుందంట మన ట్రైన్. ఫస్ట్ టైం నేనైతే ఏసీ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నా, ఏసీ బోగీలో. అది ఎట్లుంటుందో ఏమో అసలు. ఫస్ట్ టైం అసలు అంత పెట్టాల్సిన అవసరం లేకుండే, కానీ ఇక్కడి నుంచి అవతలికి అసలు ట్రైన్స్ లేవు. ట్రైన్ ఉండే, ఇప్పుడు నేను పోయే ట్రైనే ఉండే, కానీ దానికి స్లీపర్ బెర్త్లు అవి బుకింగ్ లేకుండే, అయిపోయి ఉండే. తత్కాలు చూసినా దొరకలే, ఓన్లీ ఏసీ మాత్రమే ఉండే. ఇంకా నాకు తప్పలేదు, ఇక ఓన్లీ ఇక ఏసీ బుక్ చేసినాము. అసలు ఇంకా వచ్చి హైదరాబాద్లో మళ్ళీ ఏసీ ఎట్లుందో చూపిస్తా, ట్రైన్ ఎక్కిన తర్వాత చూపిస్తా అది ఎట్లుందో అనేది. ఓకే, మన ఏసీ కోచ్. సో మన సీట్ వచ్చేసి నెంబర్ 15 లోవర్ బర్త్. అండ్ ఇక్కడ మనకి చెద్దర్లు, మెత్తలు ఇవన్నీ చిన్న కప్పుకోవడానికి. సో ఇవే యూజ్ చేయాలి అలా. సో ఇది మొత్తం ఖాళీనే ఉంది కోచ్ అంతా కూడా, ప్రశాంతంగా. ఎంత ఖాళీ ఉంటే అంత మంచిది మనకి, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ట్రైన్ జర్నీలో కూడా మనకేదో ఇంకొక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు, గంగాధర్. హాయ్ బ్రో. సో బ్రదర్ అప్పర్ బెర్త్, మనది లోయర్. సో బాగుంది ట్రైన్ యాక్చువల్గా. అండ్ ఇక్కడ స్నాక్స్ తినడానికి కానీ, లంచ్ చేయడానికి కానీ, మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ ఇట్స్ గుడ్, నైస్. ఇంకా కర్టెన్సే, ఇది ఓన్లీ ఇటు సైడే ఇచ్చేటు కర్టెన్స్. అండ్ ఇటు సైడ్ కూడా ఇస్తుంటే బాగుండేది, ఇటు కూడా ఇచ్చుంటే క్లోజ్డ్గా ఉండేది మంచిగా. కానీ పర్లేదు, ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. గుడ్ మార్నింగ్. ఏసీ ట్రైన్లో నిద్ర పట్టింది బాబా. 8 గంటలకు లేచిన, 9 గంటలకు పడుకోండి. సరే 10:30 అయితే పడుకున్నా. నైట్ 8 గంటలకు లేచిన. ఇంకొక గంట సేపట్లో అయితే మన లింగంపల్లి వస్తుంది. ఇంకా లింగంపల్లిలో మనం ట్రైన్ దిగి ఆడ నుంచి ఆఫీస్ పెట్టా. చలో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొక 10 డేస్లో అట్లా ప్లాన్ చేస్తాం. మళ్ళీ ఒక 10 డేస్ ఇంటి దగ్గర హైదరాబాద్లో కానీ ఉండి మళ్ళీ 10 or 15 డేస్లో మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఓకేనా, స్టే కనెక్టెడ్ విత్ మీ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. బాయ్.